మా జిల్లాకు అలాగే డాక్టర్ స్వింగ్ అధ్యక్షురాలు డాక్టర్ లాక్ష నాయుడు అలాగే శివాజీ గారు మాతో ఉన్నారు, అలాగే అబ్బాస్ గారు. మేము చాలా క్లారిటీగా రిపోర్ట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో మన రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఆర్టికల్ 280 ప్రకారం మనం కట్టే పన్నుల్లోంచి కొంత వాటా రావాలి. సరే, అది 41 వరకు చేసినా దాంట్లోంచి ఎంతవరకు రావాలి, ఎలా రావాలి అనే దాని మీద పెట్టిన దాంట్లో ఇవాళ కొన్ని కమిషన్కి కొన్ని సూచనలు మేము ఇచ్చాం. దాంట్లో ప్రధానంగా ఇక్కడ ఒకటి దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ రాకముందు సెస్సులు ఉన్నాయి, అలాగే మనకి సర్ఛార్జీలు ఉన్నాయి, కానీ తక్కువ ఉండేవి. అవి అంతకుముందు పంచేవాళ్ళు కాదు, కానీ పంచేవాళ్ళు. అది బీజేపీ వచ్చిన తర్వాత సర్ఛార్జీలు పెంచారు, సెస్సులు పెంచారు. అంటే దొడ్డిదారిన రాష్ట్రంలో వచ్చే సొమ్ముని కేంద్రానికి తీసుకెళ్తున్నారు. మాకు అభ్యంతరం లేదు, కేంద్రానికి తీసుకెళ్తే అదేమో అభ్యంతరం లేదు. కానీ ఏం చేస్తున్నారు ఈ డబ్బులని, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి పంచుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అందుకని మేము అన్నది ఏంటంటే సెస్సులు కానీ ఏదైతే ఈ సర్ఛార్జీలు ఉన్నాయో వాటిని కూడా దీంట్లో కలపాలి. వాటిని కూడా డివిజనల్ పూల్లో భాగంగా రాష్ట్రాలకి పంచాలి అన్నది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే దొడ్డిదారిన సర్ఛార్జీలు ఈ సెస్సులు పెంచేసి తీసుకెళ్ళడం అనేది తప్పది. ప్రజలకి చెందేటట్టుగా హక్కు కాదు కాబట్టి అది కూడా మార్చాలని పెట్టాం. అలాగే అందరికీ తెలిసిన విషయమే, దక్షిణాది రాష్ట్రాలు పన్నులు ఎక్కువ కడతాయి, కానీ పన్నులకు తగ్గట్టుగా వెనక్కి ఫండ్స్ రావడం లేదు. ఎందుకంటే డివిజన్ చేసి మళ్ళీ అంతా చేసి పంచేటప్పటికి మళ్ళీ తక్కువ వస్తాయి. అందుకని అదొక ప్రధానంగా ఒకటి దీంట్లో మార్పు చేసి రాష్ట్రాలు ఏదైతే పన్నులు ఎక్కువ కడతాయో వాటికి దానికి తగ్గట్టుగా డబ్బులు వెనక్కి రావాలి, వాటికి కేటాయించాలి అన్నది ఒక ప్రధానమైన పాయింట్ మేము ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రాలకు గ్రాంటింగ్ ఎయిడ్ పంపిణీ ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, గ్రామాల పంచాయతీలు కానీ, డిజాస్టర్ కానీ, రకరకాల వాటికి కానీ, లేదా వృద్ధులకు కానీ, మహిళల అభివృద్ధి కానీ, వీటన్నిటికీ కూడా కొంత ఫండ్ వస్తుంది గ్రాంటింగ్ ఎయిడ్ అని. కానీ అది ఎంతవరకు ఎక్కడికి ఇస్తున్నారు అనేది లేదు ఇక్కడ వాళ్ళు ఇచ్చినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో అది ఒకటి అలంకార ప్రాయంగా మాత్రమే. ఇంతకు రాజేంద్ర గారు మాట్లాడారు, ఇట్ క్యాన్ సజెషన్ ఓన్లీ, ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంట్. బట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కలుసుకుంటే చేస్తుంది, లేకపోతే లేదు. మనం చాలాసార్లు చూసాం, బీహార్కి వెళ్ళినప్పుడు మోడీ గారు 20,000 కోట్లు కావాలా, 50,000 కోట్లు కావాలా, 1,20,000 కోట్లు కావాలా అని వేలం పాడి డబ్బులు ఇచ్చిన సంగతి చూస్తున్నాం. అంటే డబ్బులన్నీ కూడా అలా మారుస్తున్నారు, వాళ్ళ రాజకీయ అవసరాలు మారుస్తున్నారు. ఈరోజు మేము అడిగాం ఫైనాన్స్ కమిషన్, ఇలా కాదు, రాజకీయాలకు అతీతంగా మనం కట్టే పన్నులు రాష్ట్రాలకే చెందాలి, రాష్ట్రాలకే రావాలి, అలాగే అభివృద్ధి జరగాలి. కానీ రాజకీయాల కోసం అని చెప్పి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాటికి డబ్బులు ఇవ్వకుండా బీజేపీ పాలిత ప్రాంతాలకి కూడా మనకి అన్యాయం, వాటిని జరగకుండా మీరు చూడండి, దీని మీద చర్చ చేయాలన్నాం. ఎందుకంటే ఇది ఈ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్యాన్ సజెస్ట్, వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంప్లిమెంట్ చేసే అధికారం ఈ కమిషన్కి లేదు. దీని మీద చర్చ జరగాలంటున్నాం. ఇంప్లిమెంట్ చేసే అధికారం కూడా కావాలి, ఏదైతే కమిషన్ చెప్తుందో అది జరగాలి. ఇంతకుముందు చెప్పారు కూడా ఇక్కడ మిషన్ దగ్గర 19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వాల. అంటే గాలి మండలకు వెళ్ళిపోతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం తలుచుకుంటే అది చేయగలుగుతుంది, ఎవరిని కావాలంటే వాడు లోపలేయగలుగుతుంది, ఏం చేయాలంటే చేస్తుంది. ఏం చేయాలి ఆ పద్ధతి కాకుండా కనీసం